హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు యూ ఫ్రీ జాబ్ ఇన్ఫర్మేషన్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మనకు ప్రముఖ ఎంఎన్సీ కంపెనీ అయినటువంటి డెలాయిట్ కంపెనీ నుంచి టెక్నికల్ సపోర్ట్ అసోసియేట్ అనలిస్ట్ సంబంధించిన ఉద్యోగాలకు భర్తీకి ఒక నోటిఫికేషన్ విడుదల చేయడం అయితే జరిగింది. వీటికి సంబంధించిన నోటిఫికేషన్ చూసుకున్నట్లయితే మనకు 4 రోజుల క్రితం మనకు అఫీషియల్ వెబ్సైట్లో అయితే నోటిఫికేషన్ అయితే విడుదల చేయడం అయితే జరిగిందనమాట. వీటికి ఎటువంటి ఫీజు లేకుండా మనకైతే పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారు. ఒకే ఒక మనకు ఆన్లైన్ టెస్ట్ అలాగే ఇంటర్వ్యూ ద్వారా అయితే పోస్టులు భర్తీ చేస్తున్నామని మనకు క్లియర్గా అయితే నోటిఫికేషన్ అయితే మెన్షన్ చేయడం అయితే జరిగింది. వీటి వివరాలు తెలుసుకునే ముందు నాతో ఒక చిన్న రిక్వెస్ట్ అండి. ఎవరైతే ఫస్ట్ టైం మీరు మన ఛానల్ చూస్తుంటే పక్కనటువంటి రెడ్ సబ్స్క్రైబ్ బటన్ ఇచ్చేసి పక్కనటువంటి బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసినట్టే నాకు ఎంతో సపోర్ట్గా ఉంటుంది. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ అనేది అందరికన్నా ముందైతే తీసేస్తాను. ఫ్రెండ్స్, వీడియో ఎండ్ వరకు చూడండి, క్లారిటీగా ఇన్ఫర్మేషన్ ఇస్తాను. అలాగే అప్లికేషన్ ప్రాసెస్ కూడా చెప్పడం జరుగుతుంది. విన్న తర్వాత 10 మందికి షేర్ చేయండి. అన్ని రకాల గవర్నమెంట్ జాబ్స్, ప్రైవేట్ జాబ్స్, వర్క్ జాబ్స్ అలాగే టైపింగ్ జాబ్స్ కూడా జెన్యున్గా అప్డేట్ అవ్వడం జరుగుతుంది మన ఛానల్లో. అయితే ప్రముఖ ఎంఎన్సీ కంపెనీ అయినటువంటి డెలాయిట్ కంపెనీ నుంచి మనకు టెక్నికల్ సపోర్ట్ అసోసియేట్కి సంబంధించిన రిక్రూట్మెంట్ అనేది విడుదల చేయడం అయితే జరిగిందనమాట. సో పొజిషన్ సమ్మరీ చూసుకుంటే మనకు అన్ని రకాలటువంటి టెక్నికల్ సంబంధించిన ప్రాబ్లమ్స్ ఏవైతే వస్తాయో, కస్టమర్స్ నుంచి కానీ యూఎస్ఏ క్లయింట్స్ నుంచి ఏవైతే వస్తాయో అవన్నీ కూడా మనమైతే సాల్వ్ అయితే చేయాల్సి అయితే ఉంటుందన్నమాట. ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు క్లియర్గా అయితే ఇవ్వడం అయితే జరిగింది. టెక్నాలజీ team and different and with self and call center. This work culture of ensuring the high preference and delivering the directive and services and recorded the regulation and program. Ensure the taking the initiative. Technology team and experts and people of minimum supervision. Think outbox and make a quick and decision. Provide the attendant details and read అండ్ చేంజ్ అయితే ఇచ్చారన్నమాట. సో వీళ్ళకు ఉన్నటువంటి కస్టమర్స్కి ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఏవైనా ప్రాబ్లం వచ్చినా కానీ కంప్లీట్గా అయితే వీళ్ళైతే చూసుకుంటారన్నమాట. అలాగే ఇక్కడ చూసుకున్నది మనకు కొన్ని రకాలటువంటి స్కిల్స్ అయితే అడుగుతున్నారు. ఈ స్కిల్స్ మనకు ఖచ్చితంగా రెజ్యూమ్లో ఉంటే ఈజీగా షార్ట్ లిస్ట్ అవ్వడానికి ఎక్కువగా అవకాశం అయితే ఉంటుంది. సో ఇంటర్వ్యూలో వీటిపైన ఏమైనా క్వశ్చన్స్ అడిగినా కానీ మీకు ఎక్కువగా ఉపయోగపడుతుంది, ఈజీగా తెలుస్తుందంటే. సో ఎక్సలెంట్ నాలెడ్జ్ ఆఫ్ మైక్రోసాఫ్ట్ అండ్ టెక్నాలజీస్, అవుట్లుక్ 2016, ఆఫీస్ 365, Office 2016, working the troubleshooting, experience hybrid the environment and of the frame and exchange the online, knowledge of the active directive and such a passwords, reset account అండ్ మెయిల్ బాక్స్ అండ్ డిఎల్ఏ మేనేజ్మెంట్ అయితే ఇవ్వడం అయితే జరిగిందనమాట. ఇలాంటివి కొన్ని సమస్యలు వచ్చినప్పుడు మనమైతే కంప్లీట్గా అయితే సాల్వ్ అయితే చేయాల్సి అయితే ఉంటుంది. అలాగే గుడ్ నాలెడ్జ్ ఆఫ్ నెట్వర్కింగ్, ఇంటర్నెట్ కనెక్టివిటీ, ఇష్యూ ద డెస్క్టాప్ అండ్ పోర్టబుల్ ద సిస్టమ్ మస్ట్. ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు 24x షిఫ్ట్ అయితే ఉంటుంది అనమాట. ఏ షిఫ్ట్, బి షిఫ్ట్ అలాగే సి షిఫ్ట్ అయితే ఉంటుంది. అలాగే మనకు వీక్ ఆఫ్స్ కూడా పడుతూ ఉంటారనమాట. సో కొన్ని సమయాల్లో వీక్ ఆఫ్ ఉన్నప్పుడు అంటే బిజినెస్ జరిగేటప్పుడు సో మనం ఖచ్చితంగా ఆ వీక్ ఆఫ్లో మనం కూడా వర్క్ అయితే చేయాల్సి అయితే ఉంటుంది. వాటికి సంబంధించిన పేమెంట్ అయితే కూడా మీకు ఆటోమేటిక్గా మీ అకౌంట్లో అయితే క్రెడిట్ చేస్తారనమాట. అలాగే ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు సపోర్ట్ అవర్ కస్టమర్ మల్టిపుల్ అండ్ టైమింగ్ జోన్స్. సో ఒకే టైంలోనే మనం వివిధ రకాలటువంటి కస్టమర్లకు మన సర్వీస్ అనేది ఇవ్వాల్సి అయితే ఉంటుంది. ఎక్సలెంట్ వర్బల్ అండ్ రిటర్న్ కమ్యూనికేషన్ స్కిల్స్, అయితే మనకు కమ్యూనికేషన్ స్కిల్స్ అనేది ప్రాపర్గా అయితే ఉండాలన్నమాట. ప్రొవైడ్ ద ఎఫెక్టివ్ ద టైమ్లీ రీసొల్యూషన్, వాయిస్ అండ్ నాన్ వాయిస్ ఇన్స్ట్రక్షన్, ఫోన్, ఈమెయిల్, సెల్ఫ్ సర్వీస్ టెక్స్ట్ అండ్ చాట్ అండ్ వైవా మెయిల్స్ అండ్ వాయిస్ మెయిల్స్ అనమాట. అండ్ ద యూఎస్. సో మీరు అందించినటువంటి సర్వీస్ ఏదైనా కానీ అది వాయిస్ రూపంలో కానీ, నాన్ వాయిస్ రూపంలో కానీ, ఫోన్ కానీ, ఈమెయిల్ కానీ, సెల్ఫ్ సర్వీస్కైనా కానీ, చాట్ కానీ, అలాగే వాయిస్ మెయిల్స్ ఉంటాయి కదా, సో అవైనా యూజ్ చేసుకొని వాళ్ళ ప్రాబ్లమ్ అంతా కూడా సాల్వ్ అయితే చేయాల్సి అయితే ఉందన్నమాట. కొన్ని సమయాల్లో మనం మీటప్ చేసుకొని సో వాళ్ళకి సంబంధించిన ఏవైతే ప్రాబ్లమ్ ఉన్నాయో సాల్వ్ చేసుకోవచ్చు అనమాట. సో ఇవి కంప్లీట్గా మనకు వర్క్ ఫ్రమ్ హోమ్ అయితే ఉంటుంది. మీకు ఉచిత ల్యాప్టాప్ కూడా వీళ్ళైతే కంపెనీ వాళ్ళు అయితే ప్రొవైడ్ చేస్తారు. సో మీరు వర్క్ ఫ్రమ్ హోమ్ అయిపోయిన తర్వాత వెంటనే మీరు హైదరాబాద్లో ఉన్నటువంటి డెలాయిట్ కంపెనీలో మీరు అయితే వర్క్ అయితే చేయాల్సి అయితే ఉంటుంది. వీటి క్వాలిఫికేషన్ చూసుకున్నట్లయితే మనకు ఎన్ని గ్రాడ్యుయేట్స్ అయినటువంటి ప్రతి ఒక్కరు కూడా అయితే అప్లై చేసుకోవచ్చు. ఎక్సలెంట్ రిటర్న్ అండ్ వర్బల్, రీజనింగ్, అనలిటికల్ స్కిల్స్, ఈజీలీ గ్రాప్ టు అండ్ కమ్యూనికేట్ ద కాంప్లెక్స్ ఐడియాస్, ఎక్సలెంట్ ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ అయితే ఉండాలన్నమాట. అంటే ఏదైనా సమస్య వచ్చినప్పుడు ఈజీగా సాల్వ్ చేసే విధంగా అయితే మీకు ఆ నాలెడ్జ్ అయితే ఉండాలన్నమాట. నాలెడ్జ్ ఆఫ్ ఎంఎస్ ఆఫీస్ 2010, 2013 ఇంక్లూడ్ ద అవుట్లుక్. అంటే మనకు ఎంఎస్ ఆఫీస్లో వర్షన్స్ అయితే ఉంటాయన్నమాట. సో 2010, 2022 ఇప్పుడు వచ్చేసి లేటెస్ట్ వర్షన్ వచ్చేసి 2019 యూజ్ ప్రజెంట్లో అయితే ఉందన్నమాట. 2019 అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి 2020 వస్తుంది, 2021 వస్తుంది, తర్వాత 2022 వస్తుంది. సో ఇలా మనకు మొత్తం కూడా ఎంఎస్ ఆఫీస్లో ఏవైతే ఉన్నాయో ప్రోగ్రామ్స్ అన్నీ కూడా చేంజ్ అవుతాయి. నార్మల్గా అలాగే ఉంటాయన్నమాట, కొన్ని ఫీచర్స్ యాడ్ అవుతాయి. అలాగే ఇక్కడ చూసుకుంటే మనకు నాలెడ్జ్ ఆఫ్ కంప్యూటర్ హార్డ్వేర్ అండ్ సాఫ్ట్వేర్ అయితే ఇచ్చారన్నమాట. సో మనకు కంప్యూటర్ పైన హార్డ్వేర్
అండ్ సాఫ్ట్వేర్ అయితే ఉంటుంది కదా, సో వాటిపైన మనకు అవగాహన అయితే ఉండాలి. ఖచ్చితంగా విండోస్ 10 కానీ మ్యాక్ ఓఎస్ కానీ మనకు ఖచ్చితంగా ఆపరేటింగ్ అయితే వచ్చి ఉండాలి. అలాగే నాలెడ్జ్ ఆఫ్ నెట్వర్కింగ్, ఇంటర్నెట్. సో మీకు నెట్వర్క్ పైన అలాగే ఇంటర్నెట్ పైన బేసిక్ అవగాహన ఉండే చాలు. సో మీరు ఈ జాబ్స్కి అయితే అప్లై చేసుకోవచ్చు అనమాట. వీటికి సంబంధించిన లింక్ అనేది మీకు డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇచ్చాను. ఆ లింక్ క్లిక్ చేస్తే మీకు డెలైట్ Vacancies 2022 అప్లై ఆన్లైన్ ఉంటుంది. అఫీషియల్ నోటిఫికేషన్ సంబంధించిన వివరాలన్నీ కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ రాయడం అయితే జరిగింది. ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్ చెప్తున్నారు, 1-2 సార్లు నోటిఫికేషన్ వివరాలన్నీ చదివిన తర్వాత లాస్ట్లో రిజిస్ట్రేషన్ ఉంటుంది. ఆ రిజిస్ట్రేషన్ క్లిక్ చేస్తే ఇలా ఓపెన్ అవుతుంది మనకు ఆఫీషియల్లో. సో అఫీషియల్ వెబ్సైట్లో వచ్చిన తర్వాత మీకు రైట్ సైడ్లో అప్లై నౌ ఉందా, సో దీని మీద క్లిక్ చేయండి. సో క్లిక్ చేసిన వెంటనే మనకు ఇలా ఓపెన్ అవుతుంది అనమాట. సో ఆల్రెడీ రిజిస్టర్ అయినటువంటి క్యాండిడేట్స్ ఉన్నారు, వాళ్ళ ఈమెయిల్ అడ్రస్, పాస్వర్డ్ ఎంటర్ చేసి లాగిన్ క్లిక్ చేసుకోవచ్చు. ఫస్ట్ టైం ఎవరైనా చూస్తుంటే ఇక్కడ క్రియేట్ ఏ ప్రొఫైల్ ఉందా, సో దీని మీద క్లిక్ చేయండి. సో క్లిక్ చేసిన వెంటనే మనకి ఇక్కడ మొత్తం కూడా 5 స్టేజ్లు అయితే ఉన్నాయి. సెలెక్ట్ యువర్ రెజ్యూమ్, పర్సనల్ ఇన్ఫర్మేషన్, జాబ్ స్పెసిఫిక్ క్వశ్చన్స్, అడిషనల్ ఇన్ఫర్మేషను, అలాగే ఇక్కడ చూస్తే రివ్యూ అండ్ సబ్మిట్ అయితే ఇచ్చారన్నమాట. సో ఇలా మీరు మొత్తం అప్లికేషన్ ఫామ్ అంతా కూడా ఫిల్ చేయాల్సి అయితే ఉంటుంది. ఫిల్ చేసిన తర్వాత మీరు ఏం చేయాలంటే బ్యాక్ నోటిఫికేషన్కి వచ్చేయండి. సో నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మీరు ఏం చేస్తారంటే ఇక్కడ ఈమెయిల్ అడ్రస్, పాస్వర్డ్ ఎంటర్ చేసి లాగిన్ అని క్లిక్ చేయండి. లాగిన్ అని క్లిక్ చేసిన తర్వాత ఇందాక నేను నోటిఫికేషన్ వివరాలని చెప్పాను కదా, సో ఆ నోటిఫికేషన్ వివరాలకు వచ్చేసి అప్లై నౌ ఉంది కదా, సో దాని మీద క్లిక్ చేస్తే మనకు చిన్న అప్లికేషన్ ఫామ్ అంతా కూడా ఓపెన్ అవుతుంది. ఆ అప్లికేషన్ ఫామ్ కూడా స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ కూడా మొత్తం ఫిల్ చేసిన వెంటనే వితిన్ 74 అవర్స్లో మనకు ఆటోమేటిక్గా మనకు మెయిల్ అయితే వస్తుంది. మెయిల్ వచ్చిన తర్వాత మీరు ఇంటర్వ్యూకి అయితే అటెండ్ అవ్వండి. ఇన్కేస్ టెస్ట్ అయితే టెస్ట్, ఇంటర్వ్యూ అయితే ఇంటర్వ్యూకి అటెండ్ అయ్యింది. సో అటెండ్ అయిన తర్వాత ఖచ్చితంగా కామెంట్ చేయండి, మీకు ఇంటర్వ్యూలో ఏ విధంగా అడిగారు క్వశ్చన్స్ కానీ, ఇన్కేస్ కమ్యూనికేషన్ ఎలా అడిగారో ఇలాంటివి ఇంటర్వ్యూకి సంబంధించిన టోటల్ డీటెయిల్స్ అని కూడా మనకు కామెంట్ చేయండి కింద డిస్క్రిప్షన్లో. సో కామెంట్ చేసిన ప్రతి ఒక్కరు కూడా సో మన ఛానల్లో సబ్స్క్రైబర్లకు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఉపయోగపడుతుంది. అలాగే హౌ టు ఎర్న్ ఆన్లైన్ మనీ వితౌట్ ఇన్వెస్ట్మెంట్, ఎటువంటి పెట్టుబడి లేకుండా ఆన్లైన్లో ఎలా డబ్బులు సంబంధించిన వీడియోస్ అయితే చేశాను. ఆ వీడియోస్ లింక్ కూడా మీకు డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇచ్చాను. ఆ వీడియోలో ప్రతి వీడియోలో కూడా నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. అలాగే లాస్ట్లో విత్డ్రా ఎలా చేయాలని కూడా క్లియర్గా అయితే చెప్పాను. ఆ వీడియోస్ అన్ని చూడండి, దాని తర్వాత మీరు రిజల్ట్ అనేది తెచ్చుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, ఖచ్చితంగా లైక్ చేసి సపోర్ట్ చేయండి.